ఎన్నాళ్ళైందో మన ఊరు చూసి. సుబ్బమ్మత్త, చంద్రబాబాయ్, రాజ్య వదిన, ప్రమీల, భద్రం పిన్ని, సుగుణక్క. బాగున్నావమ్మా రాధా? బాగున్నాను పిన్ని, నువ్వెలా ఉన్నావు? చాలా మాట్లాడా? లేదులేండి. అక్కడంతా బాగున్నారమ్మా? అందరూ బాగున్నారు. చాలా రోజుల తర్వాత వచ్చావు తల్లి. నాలుగు రోజులు ఉంటావు కదమ్మా? వస్తావమ్మా? ఏం మహాలక్ష్మి, బాగున్నావా? నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏయ్, ముందు నన్ను అడగకుండా వదిన అడుగుతావే. బాగానే ఉన్నావు కదా, గాలి గుమ్మటం లాగా. ఏయ్, చూడనే అది నన్ను ఏమంటుందో. అన్నీలేమ్మా, నీ స్నేహితురాలే కదా. ఏ రాధా, నువ్వు ఊళ్ళోకి వచ్చిన సందర్భంగా రాజుగారి తోటలో మన ఫ్రెండ్స్ అందరూ మీటింగ్. వీరభద్రం గారి కూతురు విజయ్ కూడా వస్తుందా? మన ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు, నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. మహాలక్ష్మి, నువ్వు కూడా రావాలి. ఆ మీటింగ్ అరేంజ్ చేసిందే నేను రాకుండా ఎలా ఉంటాను? సరే, వస్తానే. బాయ్ బాయ్. ఆ బ్యాగ్ లేవు మహాలక్ష్మి. రామ్మా. రాలుడు గారు, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది మావయ్య. నేను స్టేషన్కి వస్తానంటే వద్దంటివి. ఎందుకు మావయ్య, ఈ ఊరు నాకేమైనా కొత్త ఏంటి? ఏమ్మా రాధా, బాగున్నావా? బాగున్నాను మావయ్య. ఏంటత్త, ఏం చేసావేంటి మీ అల్లుడి కోసం? తినబోతూ రుచాడటం దేనికి? ఎంతైనా కోడలి కదా, నా చెవిలో చెప్పు. చెవిలో కాదు, నోట్లో కుక్కుతా. అయితే తక్కువ లడ్డు అయి ఉంటుంది. అరే, అంత తేలిగ్గా ఎలా కనిపెట్టేశావు? ఎంతైనా సిటీలో ఉంటున్నాను కదా, అన్ని ఇలా ఈజీగా కనిపెట్టడం వచ్చేసింది. పదండి. రండమ్మా. అనయ్య, నేను ఒకసారి ఊర్లోకి వెళ్ళొస్తా. ఎందుకమ్మా అంత తొందర? ఊరు ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. సాయంత్రం వెళ్ళొచ్చులే. ఆహా, నేను ఇప్పుడే వెళ్తా. పిచ్చి పిల్ల, చెప్తే వినిపించుకోదు కదా. ఏమ్మా రాధా, పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? ఇందాకే బాబాయ్. అందరూ బాగున్నారా? అంతా బాగున్నావమ్మా. నువ్వెలా ఉన్నావు? పట్నం వెళ్ళిన తర్వాత బాగా మారిపోయావు. అవును, సత్యం మహాలక్ష్మి కూడా వచ్చారా? వచ్చారు బాబాయ్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావమ్మా? సీతమ్మత్తని చూద్దామని. ఏ సీతమ్మత్త? ఎంతమంది ఉన్నారేంటి, ఈ ఊళ్ళో కల్లా ఒక్కరే మా సీతమ్మత్త. ఇంకెక్కడ సీతమ్మత్త? ఆమె ఎప్పుడో పోయిందిగా. ఎప్పుడు? నీకు ఇంకా తెలుసు అనుకుంటున్నానే, చెప్పలేదా మీ వాళ్ళు? లేదు బాబాయ్, చివరి చూపు కూడా చూడలేకపోయాను. ఊరుకోమ్మా, ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? చివరి రోజుల్లో చాలా కష్టాలు పడింది గాని అంత్యక్రియలు అవన్నీ మీ బాబాయ్ దగ్గరుండి ఘనంగా జరిపించాడమ్మా. సిటీకి వెళ్లకుండా ఉంటే నా దగ్గర ఉంచుకొని ఏ లోటు లేకుండా చూసుకునేదాన్ని. బతికున్నప్పుడు ఆ మాట కూడా అందమ్మా. పాపం ఎప్పుడు కలిసినా నీ మాటే వచ్చేది. రాధ పట్నంలో ఉండిపోయింది గాని ఎక్కడే ఉంటే నన్ను చంటిపాపలా చూసుకుని ఉండేది అని అనేది. రాధ ఎక్కడున్నా సరే ఆ భగవంతుడు దాన్ని చల్లగా చూడాలి అనేది. ఇంకా ఏమేమంది? ఆ భగవంతుడు నన్ను తొందరగా తీసుకుపోతే రాధ కడుపున బిడ్డనై పుడతానందమ్మా. ఏంట్రోయ్ అంత హుషారుగా విజిలేసుకుంటూ వస్తున్నావు? అర్జెంటుగా విజిలేయడం ప్రాక్టీస్ చేస్తున్నాను హరి. ఏంటో అంత అర్జెన్సీ? చెప్పినా నీకు అర్థం కాదులే గాని. రాధా, రాధా అంటే వచ్చింది నా కోసం కాదన్నమాట. నీకోసం వస్తే అన్నయ్య ఫీల్ అవుతాడే. చంపేస్తాను రోయ్. సర్లే గాని రాధా ఎక్కడ? నేను చెప్పను పో. అయితే నేనే కనుక్కుంటాను. రాధా, రాధా. రాధ పైన లేదు హ్యారీ. హ్యారీ, రాధ పైన లేదు. నాకెందుకు చెప్తున్నావు? పోనీ వంటింట్లో ఏమన్నా వెళ్ళి చూసుకో. రాధా, 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 రాధా. వంటింట్లో కూడా లేదు హ్యారీ. అక్కడ కూడా
లేదు. పోనీ బయటికైనా వెళ్ళిందా? ఏమో కాళ్ళున్నాయి కదా, వెళ్ళే ఉంటుంది. సస్పెన్స్ తో చంపకే, ప్లీజ్ చెప్పు. నేను చెప్పను. నా బంగారు తల్లివి కదూ. మ్హూ. అసలు నేను ఇక్కడికి వచ్చిందే నీకోసం, టెడ్డీ కోసం హరి. ప్లేట్ ఫిరాయించుకో. నువ్వు వచ్చింది రాధ కోసం. రాధంటే అంత ఇష్టమా? తెలిసి తెలిసి ఎందుకు ఇలా సతాయిస్తావు? రాధంటే నీకెంత ఇష్టమో కళ్ళారా చూద్దామని. చూసిన చాలు. తాను ఎక్కడికి వెళ్ళిందో ముందు అది చెప్పు. వాళ్ళ అన్నయ్య వాళ్ళతో కలిసి ఊరెళ్ళింది. నిజమా? ఎక్కువ రోజులే ఉండదులేరా, వచ్చేస్తుంది, దిగులు పడకో. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిందబ్బా? నీతో చెప్పి వెళ్లే అంత చనువు తనకింకా ఏర్పడలేదు కదా. అవును కదా. అవును, ఇంతకీ వాళ్ళది ఏ ఊరు? ఏ వెళ్తావా? ఊరికే జస్ట్ తెలుసుకుందామని అడిగానంతే. నువ్వు అల్లుడు హోదాలో అడుగు పెట్టాల్సిన ఊరది. అల్లరి చిల్లరగా వెళ్ళొస్తానంటే ముందు నేను ఒప్పుకోను. నువ్వు తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తుండు, నేను కాఫీ తీసుకొస్తా. ఓకే ఓకే ఓకే. అయ్య బాబోయ్, ఇదేంటి చాలా ఎక్కువగా ఆలోచించేస్తున్నాను. ఓరి వీడి దర్జా పాడుగాను. ఏరా చింటూ, నీకు ముద్దు కావాలా? ఇలారా. చాలా రాగానే నీ తిట్లేంట్రా? ఓ అదా నీ కోపం? అసలే దిగులుగా ఉన్నాను, వదిలేరా బాబు. ఫీలింగ్ నీకేంటి బే ఫీలింగు? రాధ ఊరెళ్ళిందంట. నీ రాధేంటి బే? అసలు రాధ ఎక్కడ, నువ్వెక్కడరా? నేననేది ఆ సెన్స్ లో కాదు. నిన్ను కొట్టనట్టు. ఏంట్రా బిల్డప్? తమరు కొట్టక ముందే నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎందుకు? రాదులేదుగా. అరే ప్రతిదానికి నాకు పోటీ రాకరా. అది కాదురా, నా మాట వినిబే, చెప్తే వినాలి. చూడు హారిక, వీడు చూడు హారిక, ఈ గోపిగాడు. ఏంటి గోపి గాడా? గాడ కాదు, గాడ్. గాడ్ అంటే దేవుడు. ఏ చిట్టు, కాఫీ కావాలా? ముద్దిస్తానంటే ఓకే. ముద్దైతే నాకివ్వు, కాఫీ అయితే గొట్టగడికి. వీడితో నాకు పెద్ద హెడ్ఏక్ అయిపోయింది హ్యారీ. చిన్న లేదు పెద్ద లేదు, నోటికి ఎంత వస్తే అంత వాగేస్తున్నాడు. వీడి మాటలు నమ్ముక హ్యారీ, అసలు ఫీల్ అయ్యేది నేను. ఎందుకు? రాదులేదుగా. అరే చింటూ, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి రాధ నాది అంటూ నీ నోటి వెంట విన్నాను. రాధ నాది. రాధ నాది. రాధ నీది అంటానికి ఒక ప్రూఫ్ చూపించరా దమ్ముంటే. రాధ నాకు ముద్దొచ్చిందిరా. రాధ నాకు ముద్దిచ్చింది బే. చంపేస్తాను. ఏలు చూపిస్తే నాకు మండుద్ది. నువ్వు చెప్పు హ్యారీ, ఎవరు గ్రేటు? నువ్వేలేరా. విన్నావా? దోస్తు దోస్తు నా రహా, ప్యార్ ప్యార్ నా రహా.
కాఫీ చల్లారిపోతుంది, ముందు తాగండి రా బాబు. సిగ్గు లేకుండా తాగరా. కావాలంటే నువ్వు కూడా తాగరా. నీ ఎంగిలా పోనీ నేను తాగుతూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉంటా. హారతి తీసుకోండి. చనిపోయిన వాళ్ళు దేవుళ్లతో సమానం. ఇది నువ్వన్నమాటే. అవును, గుర్తుంది. అది నీ మాజీ భర్త ఒక్కడి విషయంలోనేనా, లేక అందరికీ వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుంది. ఆ లెక్కన సంధ్య కూడా దేవతేగా. అందులో సందేహం ఎందుకు? ఆమెను అసలు పట్టించుకోవేం మరి? పట్టించుకోకపోవడం ఏంటండి? రోజు ఆ ఫోటోకి పూలదండ వేసేది నేనే కదా. ఇవాళ వేలేదే. ఇప్పుడే కదండి పూజ ముగించాను. కొంచెం కూడా టైం ఇవ్వరా? కొంచెం టైమే కాదు సంధ్య, నీకేమేమి ఇవ్వాలో నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువే ఇచ్చాను. నువ్వే అర్థం చేసుకోవటం లేదు. ఇచ్చి మరీ గొడవ పెట్టుకుంటున్న సంగతి అర్థమవుతూనే ఉందిలేండి. నీతో గొడవ పెట్టుకుంటే నాకేం వస్తుంది? ఇల్లొస్తుంది. ఏ ఇల్లు? గత కొద్ది రోజులుగా ఏ ఇంటి గురించి విశ్వ ప్రయత్నం చేస్తున్నారో ఆ ఇంటి గురించి. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ ఇంటి కోసమే నేను నీతో గొడవ పెట్టుకుంటున్నాననే? అలానే ఉంది వాలకం. అంటే ఆ ఇంటి కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా? మీ మాటల్ని బట్టి చూస్తుంటే నాకు అదే అనుమానంగా ఉంది. డోంట్ టాక్ రబ్బిష్. ఇల్లున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం అయి ఉంటే, నీకన్నా గొప్ప గొప్ప ఇల్లున్న వాళ్ళు, ఆస్తిపరులు, కోకరులు ఉన్నారు సిటీలో. వాళ్ళని వదిలి నిన్నెందుకు చేసుకున్నాను? ప్రేమించాలి సంధ్య, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది రోజు ఇలా కాల్చుకు తినడానికా? నేను నిన్ను కాల్చుకు తింటున్నాను. ఎస్, ఒక రకంగా కాదు, రోజుకో రకంగా. కాపురానికి వచ్చిన మొదటి నిమిషం నుంచే మొదలు పెట్టారు. కట్టు బొట్టు అచ్చు చనిపోయిన సంధ్యలాగే ఉండమన్నారు. నా ఇష్టాన్ని చంపుకొని మీకోసం మీ సంధ్యలో ఉన్నాను. ప్రతి విషయంలో అది మార్చుకో ఇది మార్చుకో అంటుంటే చనిపోయిన మీ సంధ్య కోసం నా శరీరాన్ని అద్దెకు తీసుకున్నారా అనిపించేది. దీన్ని ప్రేమంటారా? ఉద్యోగం మానేమని వెంటపడ్డారు. అమ్మ నాన్నలు ఇబ్బందిలో ఉంటే చూడ్డానికి వెళ్ళకూడదని ఆంక్షలు విధించారు. మీ అత్తమామల పేరుతో ఆ ఇద్దరిని నా నెత్తి మీద కూర్చోబెట్టి వాళ్ళ చేత అనరాని మాటలు అనిపించారు. ఇప్పుడు తాజాగా ఆ ముసలోళ్ళింటిని అమ్ముతావా చేస్తావా అని సాధింపులు మొదలు పెట్టారు. దీన్ని ప్రేమంటారా? ప్రేమలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నానంటారా? నో సంధ్య, యు ఆర్ మిస్టేకెన్. నన్ను తప్పుగా అర్థం చేసుకో. తప్పు ఒప్పుకునే సంస్కారం ఉంటే ఒప్పుకోండి, అంతేకాని అవతల వాళ్ళదే తప్పు అని ప్రూవ్ చేసే ప్రయత్నం మాత్రం చేయకండి. పొద్దున ఏమైంది నీకు అసలు? ఇప్పుడు నేను ఏమన్నానని ఇంత కోపం చిరాకు? ఓకే బాబా, సంధ్య ఫోటో దగ్గర పూలు మార్చలేదంటని చిన్న మాట అన్నాను. తప్పే, ఒప్పేసుకుంటున్నాను. లెంపలేసుకోనా? అక్కర్లేదులేండి. హే, ఓకేనా? ఓకేనా? అంత ఓవరాక్షన్ అక్కర్లేదులేండి. ఓవర్ యాక్షన్ కాదు డార్లింగ్. నీ చేత చంప పగలు కొట్టించుకునే బదులు నన్ను నేను కొట్టుకోవడం బెటర్ కదా. అది అలా నవ్వాలి. అలా నవ్వుతూ నవ్వుతూ టిఫిన్ రెడీ చేయి. ఇద్దరం నవ్వుతూ టిఫిన్ చేద్దాం, నవ్వుతూ ఆఫీస్కి వెళ్దాం, నవ్వుతూ ఈ రోజంతా హ్యాపీగా గడిపేద్దాం. ఓకే? ఆడవాళ్ళని బుట్టలో వేసుకోవాలంటే మీ తర్వాత ఎవరైనా. నిజంగా అంత గొడవైందా? చిన్నగా అడుగుతావేంటి? అది కూడా రాధ కారణంగానా? ఆ మహాతల్లి కారణంగానే. ఇంత జరుగుతున్నా మాతో ఒక్క మాట కూడా చెప్పలేదేమే? మీకు తెలిస్తే బాధపడతారు అని చెప్పలేదమ్మా. బాధపడటం దేనికమ్మా? చెల్లెల మీద ప్రేమ ఉంటే ఉంచుకోవాలి గాని చెల్లెల కారణంగా మా అమ్మాయిని మాత్రం ఇబ్బంది పెట్టుకు నాయనా అని నచ్చ చెప్పేవాళ్ళం కదా. వద్దులేమ్మా, ఈ విషయాన్ని మర్చిపో. ఫోన్లే అని వదిలేయటానికి ఇదేమైనా చిన్న చితకా విషయం ఏమిటే? ఇప్పుడే అడుగుతానుండు. అమ్మా, వద్దని చెప్తున్నానా? నీకు తెలియదే పిచ్చిదానా, ఇలాంటి విషయాలు నాంచకూడదే. అంచె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలని ఇలాంటివి వెంటనే అడిగేయాలమ్మాయి. అలా అడిగితే మా ఆయన నా మీద మీ వాళ్ళకి చాడీలు చెప్తున్నావా అని తిడతారు. లేనిపోంది మళ్ళదో గొడవ. ఎందుకు చెప్పు?
సంతోషంగా ఇంటికి వచ్చాం. అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి సంతోషంగా వెళ్తాం. ఊరికంటే తీసుకొచ్చాడు గాని అమ్మవారి గుడికి మాత్రం తీసుకెళ్లకూడదని చెప్పు మీ ఆయనతో. అమ్మవారి గుడికి అందరూ వెళ్ళొచ్చు కదమ్మా. విధవలేనాళ్ళు వెళ్తే మంచికి బదులు చెడు తగులుతుందమ్మా. నిజంగానా? అందుకే అమ్మవారి పూజ చాలా నిష్ఠగా చేయాలమ్మా. రాదైతే ఆ ఛాయలకే రాకూడదు. మళ్ళీ నా ప్రాణానికి ఇదొకటొచ్చి పడిందా? అసలే ముక్కోపి. ఈ విషయం తెలిస్తే అంతెత్తున ఎగిరిపడతారు. చెప్పటానికి నీకు మొహమాటం అయితే అబ్బాయితో నేను చెప్తాగా, నువ్వలా ఉండు. జాగ్రత్తమ్మా. నేను చూసుకుంటానన్నాను కదా. ఏం బాబు, బాబాయ్ గారు కలిశారా? కలిశారు మామయ్య. వ్యాపార విషయాలన్నీ మాట్లాడుకున్నాం. వచ్చిన పనుల్లో ఒకటి చక్కగా జరిగిపోయింది. ఇక అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావటం మిగిలిపోయింది. మహాలక్ష్మి, నీకు శుభవార్త. ఏంటండి అది? సర్పంచ్ గారు మిమ్మల్ని మెచ్చుకున్నారా? మెచ్చుకోవటమే కాదు, నా జీతం రెట్టింపు చేశారు. నిజంగానా? రేపు సిటీకి వచ్చాక కారు కూడా కొంటారంట. కారు కూడానా? అవును మహాలక్ష్మి, బిజినెస్ పనుల మీద తిరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ముందు డ్రైవింగ్ నేర్చుకురా అన్నారు. కాబట్టి కాగల కార్యాన్ని గంధర్వులే తీరుస్తారన్నట్టు నేను చేయాల్సిన పని ఆయనే చేశాడు. చూసావా బాబు, మా మహాలక్ష్మి మీ ఇంట్లో కాలు పెట్టాక మీ దశ ఎలా తిరిగిపోయిందో. అదేం కాదమ్మా, ఆయన రాత్రనక పగలనక కష్టపడి బిజినెస్ ని డెవలప్ చేశారు. ఎంత కష్టపడ్డా అదృష్టం కూడా కలిసి రావాలిగా మహాలక్ష్మి. అత్తయ్య చెప్పిందే కరెక్ట్. నువ్వు నా భార్యవయ్యావు, నా దశే మారిపోయింది. అంతా సక్రమంగానే జరుగుతుంది. అమ్మవారి దయవల్ల ఆ ఒక్క ముచ్చట కూడా తీరితే మాకిక ఏ దిగులు ఉండదు బాబు. రాధ సంగత మీరనేది? కాదు సత్యం, మీకు పిల్లలు పుట్టే సంగతి. అన్నట్టు పిల్లలంటే గుర్తుకొచ్చింది. మహాలక్ష్మి చేత అమ్మవారికి చీర పసుపు కుంకుమలు పెట్టించరా? ఏడాది తిరిగేసరికల్లా మీ ఇద్దరు అమ్మానాన్నలు అవుతారని ప్రెసిడెంట్ బాబాయ్ చెప్పాడు. మహాలక్ష్మి, అదేదో చాలా నిష్ఠగా చేయాలంట. ఆ వివరాలంటే కొనుక్కో. అవన్నీ అమ్మాయితో చెప్పాను బాబు. కాకపోతే అక్కడికి పుని స్త్రీలు ముత్తైదులు మాత్రమే వెళ్ళాలి. లేదంటే మంచికి బదులు చెడు జరిగి ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. అలాగా? అయితే రాత రాకూడదన్నమాట. ఈ సంగతే నీతో ఎలా చెప్పాలా అని ఇందాక నుంచి మల్లగుల్లాలు పడుతున్నాం బాబు. భలేవారత్తయ్య, దేవుడి దగ్గరికి వెళ్ళేది మంచి జరగాలని గాని చెడు జరగాలని కాదు కదా. ఏదో ఒక విధంగా రాధను మభ్య పెట్టి అటువైపు రాకుండా చూద్దాంలే. మావయ్య! మంచి వాళ్ళని మనం నమ్మే వాళ్ళంతా నిజంగా మంచి వాళ్ళు కాదక్కా.